హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ ఒకటి చూపించాలనుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్వీట్ అనే కాదండి, అమ్మవారికి నైవేద్యంగా కానీ ఏ పండుగ అయినా సరే కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగైతే ఉంటుందండి స్వీట్ వచ్చేసి. నేనైతే పెసరపప్పుతో చేశానండి. దీన్ని చూపిస్తాను మీకు. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోనండి. దాంట్లోకి నేను గ్లాస్ చూపించాను కదండి పెసరపప్పు, ఆ గ్లాస్తో పెసరపప్పు అయితే వేసుకున్నాను. మొత్తం కొలతలన్నీ ఆ గ్లాస్తోనే వేసుకోవాలండి. పెసరపప్పు అయితే దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొనండి ఉడికించుకోవాలి. నేనైతే స్టవ్ మీద పెట్టిన ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుని ఉడికించుకుంటున్నానండి. మెత్తగా అంటే మరీ శుద్ధలాగైతే కాదండి, కొంచెం పలుకుగా ఉంచుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం మనం. చూసారు కదా, మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందాం. ఇందాక నేను పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే వేసానో ఆ గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం అయితే వేసుకున్నానండి. ఇది మనం పాకం అయితే కాదండి, కరిగించుకుంటే చాలు బెల్లాన్ని. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని 2 గ్లాసుల బెల్లానికి స్టవ్ వెలిగించుకుని కరిగించుకుంటే చాలండి. తీగపాకం అయితే రానవసరం లేదు. ఒక సిరప్లా అయితే తయారైన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగేదాకా మనం ఉడికించుకుంటే చాలు. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పెసరపప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. తర్వాత పెసరపప్పు అయితే మనం చేత్తో పట్టుకుని ఒకసారి ఈ విధంగా చేత్తో మెదిపితే కొంచెం కొంచెం పలుకు ఉండాలండి, మరీ మెత్తగా అయితే అవ్వకూడదు. చూసారు కదా, ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం ఎక్కడో ఒక పలుకు అన్నదే ఉండాలి. దాంట్లో మనం తింటున్నప్పుడు అదే రుచిగా అనిపిస్తుందండి తగులుతుంటే. ఈ విధంగా ఆ పలుకుగా ఉన్న పెసరపప్పు గిన్నె తీసుకొచ్చి మెదుపుకుని, ఈ విధంగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునండి, కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని దాంట్లోకి జీడిపప్పు పలుకులన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నానండి దోరగా. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత జీడిపప్పులన్నీ మాడిపోకుండా ఈ విధంగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని, ఆ నెయ్యిలోకి నేను ఏ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకున్నానండి నేను. దాన్ని కూడా నెయ్యిలో కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూపించిన విధంగా మాడిపోకుండా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి దీంట్లో ఏ ప్రాసెస్ అయినా కానీ. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నానండి. మనం రవ్వ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం దగ్గరుండి కదుపుతూ ఉంటే తొందరగా అయితే ఉడికిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుతూ ఉంటే. ఇది ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తానండి మీకు. చేత్తో పట్టుకుంటే చాలా మెత్తగా అవుతుందండి రవ్వ అయితే. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయితే అవుతుందండి రవ్వ. ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పుని అయితే మనం పెట్టుకున్నాం కదండి ఉడికించి, ఆ పెసరపప్పుని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి రెండింటినీ కలిపి. కావాలంటే మనం కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. నేను ఆ రవ్వలో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి ఆ నెయ్యితోటే ఒక 2 నిమిషాల పాటు ఇదంతా కలుపుకొని కొంచెం ఒకసారి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా బెల్లంతో సిరప్ అయితే రెడీ చేసుకున్నాం కదండి, బెల్లం కరిగించుకున్న దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. చాలా తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదండి, అది కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకునండి. మనం ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉంటే మీకు దగ్గర పడుతూ ఉంటుందండి స్వీట్ అయితే. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, హైలో అయితే పెట్టకూడదు. మధ్య మధ్యలో మనకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. నేను ఒకసారి వేసాను కదండి, మళ్ళీ చివరిలో ఒకసారి వేస్తాను, సరిపోతుంది. ఈ విధంగా వేసుకునండి మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటే టైట్ అవుతూ ఉంటుందండి స్వీట్ వచ్చేసి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసండి నేను కొంచెం యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. చివరిగా కొద్దిగా నెయ్యి అయితే వేసి దించేసుకుంటానండి నేను ఒకసారి తిప్పుకుని. మనకి ఇష్టం నెయ్యి అంటే కొంచెం ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది, ఈ స్వీట్లో నెయ్యి ఎక్కువ తగులుతూ ఉంటే. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకునండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి పెసరపప్పుతోటి.
మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటి ప్రసాదాలు అయితే చేసుకుని. మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.